శ్రీ గురుభ్యో నమః. మా గురువులందరికీ నమస్కారం. అతి ప్రాచీన కాలంలో ఒకప్పుడు వాల్మీకి అనే మహర్షి ఉండేవాడు. అతడు భగవంతుని దివ్యలీలల గురించి చర్చించటములో ఆనంద పరవశుడవుతుండేవాడు. ఒకసారి వాల్మీకి కృష్ణ చైతన్యామృతమును ఒక శిష్య బృందానికి వివరిస్తూ ఉన్నాడు. పూర్ణ పురుషోత్తమ భగవాని దివ్యలీలలను స్తుతిస్తూ ఆధ్యాత్మిక లోకములలోను భౌతిక లోకములలోను నిరంతరము సంచరించే శ్రీ నారద మహర్షిని సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చాడు. శ్రీ నారదుడిని చూడగానే వాల్మీకి ఆయన శిష్యులు సగర్వంగా లేచి సాష్టాంగ దండ ప్రణామములు నర్పించారు. ఆ తరువాత వారు శ్రీ నారదుడిని సంప్రదాయానుసారం ఉచిత సింహాసనపై కూర్చుండబెట్టి ఆర్జం పాద్యాదులు సమర్పించి కుశల ప్రశ్నలు వేశారు. ఆ పైన వాల్మీకి శ్రీ నారదుడినితో తత్వవేత్తాలలో అగ్రగణుడవైన ఓ మహర్షి, ప్రస్తుతం ఈ భూలోకములో సకల సద్గుణములతో సంపూర్ణముగా శోభిల్లుతున్న వాడెవ్వరు? అందరిలోనూ అత్యంత గణుడు, విద్వాంసుడు, శక్తిమంతుడు, బుద్ధిమంతుడు, సత్యవ్రతుడు,